ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు 24/7 ఏసీలోనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ సైనస్ ఉన్న వాళ్ళు నేను చాలామందిని చూశాను. వాళ్ళు ఖచ్చితంగా ఏసీలోనే ఉండాలి అంటే ఏంటండి పరిస్థితి మరి? వాళ్ళకు అలాగే చాలామంది ఇబ్బంది పడుతూ మా దగ్గరకు వస్తుంటారు చాలామంది. వాళ్ళు ఇంకా రకరకాలు ట్రీట్మెంట్లు, వైద్యం కోసం చాలామంది డాక్టర్స్ దగ్గర తిరుగుతుంటారు. సో, వాళ్ళకి మనం శాశ్వత పరిష్కారం మనం ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో ఉంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక మీది ఒక వీడియో చూశాను నేను. ఏంటంటే ఆ సైనస్ వచ్చిన అమ్మాయికి మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేశారో అది. అంటే అది మనం సర్జరీ కిందకి తీసుకోవచ్చా? లేకపోతే మెడిసిన్ వాడినా కూడా తగ్గిపోతుందా? ఎలా అంటారు? ఇప్పుడు మీరు చూసిన వీడియోలో నాసోప్లాస్టీ అని, సైనోప్లాస్టీ అని అలాంటి సర్జరీలు చేస్తుంటారు. అయితే ఇదేంటంటే ఈ సైనసైటిస్, ఈ మాక్సిలరీ సైనస్‌లో ఈ కండ పెరిగిన దగ్గర ఆ మందంతా లాగేసుకుంటది. సో, మనం ఇప్పుడు ఆ వీడియోలో ఫస్ట్ ఎడమ వైపు పెట్టాం కాబట్టి, ఆ ఎడమ వైపు మాత్రమే ఆ నొప్పి తెలుస్తుంటది. సో, ఈ నొప్పిని బట్టి మనకి ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లమ్ ఉందని మనం గుర్తించొచ్చు. కాకపోతే ఇది ఒక 12 ఏళ్ల వయసు దాటిన పిల్లలందరికీ చేసేయొచ్చు. 12 ఏళ్ల లోపు అడ్వైజబుల్ కాదు. 12 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ చేస్తాం. సో, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ లైక్ ఎప్పుడు తలనొప్పి, జలుబు రావడం, లైక్ లంగ్స్‌లో గురగురమని సౌండ్స్ రావడం, ఏవైతే ఈ లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ అలర్జిక్ రైనైటిస్ కింద వస్తుంటాయి. ఈ అలర్జిక్ రైనైటిస్ సైనసైటిస్‌గా మారుతుంది.